సినిమాల్లో పవర్ స్టార్ గా ఉండేవి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా మారారు. తనతో సహా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మందిని గెలిపించుకుని సంచలన రికార్డుని సాధించడమే కాదు, దేశం మొత్తాన్ని తన వైపు చూసుకునేలా చేశాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా తమ హీరో రికార్డులని సృష్టిస్తాడనేది దీంతో రుజువైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి సమీక్ష కూడా నిర్వహించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. మెగా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. అందరూ పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కాలేదు అనే కన్నా అతన్ని పిలవలేదని చెప్పుకోవచ్చు. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల ప్రచార సమయంలో తీవ్ర స్థాయికి చేరాయి. దీనికి కారణం బండి నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు పలకడమే. పవన్ కళ్యాణ్ కు ఓ ట్వీట్ తో సరిపెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో అల్లు ఆర్మీకి మెగా అభిమానుల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ విభేదాలను పక్కన పెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు. మెగా అభిమానుల తాకిడి తట్టుకోలేక పుష్ప 2 సినిమాను డిసెంబర్ కు నిర్మాతలు వాయిదా వేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిసి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బన్నీనే స్వయంగా పవన్ ను తోలుకొని వెళ్లేలా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే. సినిమాల్లో పవర్ స్టార్ గా ఉండేవి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా మారారు. తనతో సహా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన 21 మందిని గెలిపించుకుని సంచలన రికార్డుని సాధించడమే కాదు, దేశం మొత్తాన్ని తన వైపు చూసుకునేలా చేశాడు. కొణిదెల పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కూడా తమ హీరో రికార్డులని సృష్టిస్తాడనేది దీంతో రుజువైందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, పంచాయతీరాజ్ శాఖలకు మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి సమీక్ష కూడా నిర్వహించారు. మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబుతో పాటు కుటుంబ సభ్యులు పలువురు హాజరయ్యారు. మెగా కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. అందరూ పవన్ కళ్యాణ్ గెలుపుని ఆస్వాదించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కాలేదు అనే కన్నా అతన్ని పిలవలేదని చెప్పుకోవచ్చు. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల ప్రచార సమయంలో తీవ్ర స్థాయికి చేరాయి. దీనికి కారణం బండి నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు కిషోర్ రెడ్డికి మద్దతు పలకడమే. పవన్ కళ్యాణ్ కు ఓ ట్వీట్ తో సరిపెట్టాడు. సామాజిక మాధ్యమాల్లో అల్లు ఆర్మీకి మెగా అభిమానుల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ విభేదాలను పక్కన పెట్టాలని పెద్దలు సూచిస్తున్నారు. మెగా అభిమానుల తాకిడి తట్టుకోలేక పుష్ప 2 సినిమాను డిసెంబర్ కు నిర్మాతలు వాయిదా వేశారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఓ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిసి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాలని అనుకుంటున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బన్నీనే స్వయంగా పవన్ ను తోలుకొని వెళ్లేలా ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజం అనేది వేచి చూడాల్సిందే.